ఎన్ఓసీ లేని పాత భవనాల నిర్వహణపై కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అమీర్పేటలోని మైత్రీవనం వద్ద గురువారం జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఘటనకు సంబంధించి కారణాలపై ప్రత్యేక కమిటీ వేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భవనాల అక్రమ నిర్వహణ, వాటి అనుమతులను అడ్డుకునే విధంగా ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని రంగనాథ్ అన్నారు. సో దీనికి కాజ్ ఆఫ్ ఫైర్ ఇంకా ఎంక్వైరీలో తెలియాల్సింది. కొన్ని అంటే ఫైర్ ఎన్ఓసీ లేని వాటి మీద స్ట్రిక్ట్గా యాక్ట్ చేసేటటువంటి పరిస్థితులు, కొన్ని అట్లీస్ట్ అంటే పాత బిల్డింగ్స్ అన్ని మార్చలేము కానీ అట్లీస్ట్ కొన్ని మనకు సపోజ్ ఓవర్లోడ్ అయినటువంటివి లేదా మరియు ఎంట్రీ ఎగ్జిట్ పూర్తిగా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు అట్లాంటివి ఉంటే కనుక వాటి మీద యాక్ట్ చేయొచ్చు. అన్నిటి మీద స్ట్రక్చరల్గానే మనం బిల్డింగ్ ఏది వాళ్ళు సెట్ బ్యాక్లు ఉండాలంటే కనుక పాత బిల్డింగ్లు వీలు కాదు. బట్ పాత బిల్డింగ్లకి కొంత ప్రాక్టికల్గా కూడా ఈ కమిటీలో అక్కడ డిస్కషన్ వచ్చి ఒక పరిష్కారం వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాము. ఎవరైతే కనుక ఎన్ఓసీకి కంప్లై కాలేదో వాళ్ళ మీద యాక్ట్ చేసే పరిస్థితి మాకు లేదు. అంటే ముందు చట్టపరంగా బిల్డింగ్ని సీజ్ చేయాలి, లేకపోతే కనుక ఆ ప్యూనిటివ్ ఉంటే ప్రాసెస్ ఉంటేనే ఎవరైనా దారిలో వస్తారు. అంటే ఎన్ఓసీ తీసుకోకుండా, ఫైర్ పర్మిషన్స్ లేకుండా ఇష్టానుసారంగా మనం చూసాం నాంపల్లి దగ్గర మొత్తం మూసేశారు. అసలు అట్లాంటి ఫర్నిచర్ షాప్స్ వాళ్ళ మీద యాక్ట్ చేయడానికి మనకి ప్రావిజన్స్ కావాలని చెప్పి కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉన్నారు. ఇవన్నీ కూడా నేను అనుకోవటం త్వరలో మంచి అంటే ప్రభుత్వం ఆ దిశగా సీరియస్గా ఉంది కాబట్టి ఐ థింక్ విల్ గెట్ సమ్ సొల్యూషన్ ఆన్ దిస్.